ఒక తెలుగు సినిమా విదేశాల్లో ఇంతటి ప్రభంజనం సృష్టించడం సినిమా చరిత్రలో కనీవిని ఎరగం. ఇతర సినిమాలతో పోలిక వద్దు. బాహుబలి ది బిగినింగ్ మొత్తం అమెరికన్ కలెక్షన్లు, బాహుబలి ది కంక్లూజన్ కేవలం 2 రోజుల్లో బీట్ చేసిందంటే నమ్మశక్యం కావడలేదు. కానీ ఇది నిజం. ఈ లెక్కన మరో 2 రోజుల్లో అమెరికాలో టాప్ 10లో ఉన్న ఇతర తెలుగు సినిమాల ఓవరాల్ కలెక్షన్లు బాహుబలి 2 సునాయాసంగా అధిగమించేలా ఉందని వార్తలు. టాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను బాహుబలి మేనియాకు ప్రాంత భేదం లేకుండా అయింది. ఓవర్సీస్ లోను రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాహుబలి దెబ్బకు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయంటే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలైన ప్రతి చోట తనదైన మార్కుతో సరికొత్త చరిత్రను నమోదు చేస్తున్న బాహుబలి 2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తోంది. అమెరికాలో 2 రోజుల్లోనే $8 మిలియన్ కలెక్ట్ చేసినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఇది బాహుబలి 1 ఓవరాల్ కలెక్షన్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ సినిమా రాకతో 2 రోజుల కలెక్షన్లతో టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్ ఒక్కసారిగా మారిపోయింది. అమెరికాలో కలెక్షన్ల పరంగా టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు ఇలా మారిపోయాయి. 1. బాహుబలి 2 $8 మిలియన్ అంటే 56 కోట్ల రూపాయలు 2 రోజుల్లోనే. 2. బాహుబలి 1 $7.51 మిలియన్ అంటే 52.59 కోట్ల రూపాయలు. 3. శ్రీమంతుడు $2.89 మిలియన్ అంటే 20.23 కోట్ల రూపాయలు. 4. $2.45 మిలియన్ అంటే 17.15 కోట్ల రూపాయలు. 5. ఖైదీ నెంబర్ 150 $2.45 మిలియన్ 17.15 కోట్ల రూపాయలు. 6. నాన్నకు ప్రేమతో $2.02 మిలియన్ అంటే 14.14 కోట్ల రూపాయలు. 7. అత్తారింటికి దారేది $1.90 మిలియన్ అంటే 13.30 కోట్ల రూపాయలు. 8. జనతా గ్యారేజ్ $1.80 మిలియన్ అంటే 12.60 కోట్ల రూపాయలు. 9. గౌతమిపుత్ర శాతకర్ణి $1.66 మిలియన్ అంటే 11.62 కోట్ల రూపాయలు. 10. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు $1.64 మిలియన్ అంటే 11.48 కోట్ల రూపాయలు.